ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మేల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. నిర్గమాకాండం 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 11వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రభు మోషేతో పలుకుతున్న మాటలు ఏంటంటే, ఫరో మీదకి, ఐగుప్తు మీదకి ఇంకొక తెగులను నేను రప్పిస్తాను. అటు తర్వాత అతడు ఇక్కడి నుండి మిమ్మల్ని పోనిస్తాడు. మీరు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొడతాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తన చెలికాని యొద్ద, ప్రతి పురుషుడు తన చెలికత్తి యొద్ద ప్రతి స్త్రీ వెండి నగలు, బంగారు నగలు అడిగి తీసుకోండి అని ప్రజలతో చెప్పు అని ఇంకా దేవుని ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేశారు. ఇంకా ఐగుప్తు దేశంలో మోషే అనే మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడయ్యాడు. మోషే ఫరోతో చెప్పింది ఏంటంటే, యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలువెళ్ళేదను. అప్పుడు సింహాసనం మీద ఉన్నటువంటి ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరుగలి విసిరిదాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరూ చచ్చిపోతారు. జంతువుల్లో తొలి పిల్లలని చచ్చిపోతాయి. అప్పుడు ఐగుప్తు దేశమంది అంతటా మహాఘోష పుడుతుంది. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు అని ప్రభు చెప్పారు. అయితే ఐగుప్తీయుల్ని, ఇశ్రాయేల్ని నేను వేరుపరుస్తాను, అది మీకు తెలియబడుతుంది. మనుషుల మీద కానీ, జంతువుల మీద కానీ, ఇశ్రాయేల్ని ఎవరి మీద అయినా ఒక్క కుక్క కూడా తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా దగ్గరకు వచ్చి నాకు నమస్కారం చేసి, నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళండి అని చెప్తారు. ఆ తర్వాత నేను వెళ్తాను. మోషే అలా చెప్పి ఫరో దగ్గర నుంచి అత్యాగ్రహంతో వెళ్ళిపోయాడు. అప్పుడు ఐగుప్తు దేశంలో నా మహత్కార్యాలు విస్తారమగినట్లు ఫరో మీ మాట వినడు అని మోషేతో ప్రభు చెప్తారు. మోషే, అహరోనులు ఫరో ఎదుట మహత్కార్యాలు చేశారు. అయినా సరే యెహోవా మొదట ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, తర్వాత ప్రభువే అతని హృదయాన్ని కఠినపరిచాడు. అలాగే ఇశ్రాయేలీయుల్ని ఎన్ని మహత్కార్యాలు చేసినా వాళ్ళని పోనివ్వలేదు. అది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు. మొదటి నుంచి 3 వచనాలు మనం చూస్తే, ఈ అధ్యాయంలో కడపటి తెగులు కలగనే ఉన్నటువంటి సంగతిని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. తెగుళ్ళన్నీ క్రమక్రమంగా తెగుళ్ళ ద్వారా వచ్చేటువంటి శిక్ష పెరుగుతూ వచ్చింది. ఈసారి అన్నిటికంటే కూడా భయంకరమైనటువంటి శిక్ష రాబోతూ ఉంది. అదేంటంటే, ఐగుప్తు దేశంలోనున్న తొలి సంతతి యావత్తు, మనుషులేంటి, పశువులేంటి, తొలి సంతానం చనిపోతారన్నమాట. ఈనాటి దినాల్లో కూడా మనం ప్రభుకు లోబడకపోతే శిక్షకే గురైపోతాం. ప్రభు పెట్టే శిక్ష కూడా క్రమక్రమంగా పెరుగుతుంది.
మనం లోబడకపోతే పెరుగుతా పెరుగుతా పెరుగుతూ ఉంటుంది. చివరికి హఠాత్తుగా నాశనం సంభవిస్తుంది. సామెతలు 29:1 అంటారు కదా, ఎన్నిసార్లు గర్దించినా లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా మరణిస్తాడు. హఠాత్ నాశనం సంభవిస్తుంది అన్నమాట. దేవుడు ప్రేమమూర్తి, న్యాయవంతుడు. మన దేవుడు గొప్ప క్రమం కలిగినవాడు. మొదటిసారి నాశనాన్ని కలుగజేయకుండా మానవుని యొక్క అవిధేయత, ఆ అవిధేయతలో ఉన్నటువంటి అతని పరిస్థితిని, ఏ సమయంలో ఎలాంటి శిక్షను పంపించాలో దాన్ని ఎరిగి ప్రభు క్రమమైన రీతిలో శిక్షిస్తూ ఉంటారు. అయితే మనం ఆయనకి ఎంతగా విధేయులమవుతామో అంతగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. అందుకే పేతురు గారు అంటారు తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాల్లో, చూడండి ఏమన్నారు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడు. మీరు అందరూ ఎదుటివాని ఎడల దేన మనసు అని వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకున్నాడు. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులయ్యుండు. దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మొదటి వచనంలో ఇంకొక తెగులు ఫరో మీదకి, ఐగుప్తు మీదకి నేను రప్పిస్తాను, అటు తర్వాత అతడు మిమ్మల్ని ఇక్కడి నుంచి పోనిస్తాడు, ఇక్కడి నుంచి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొడతాడు అని చెప్పారు. మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. నేను పోనివ్వను అనేటువంటి వ్యక్తి చేతే మీరు మొత్తం వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి బొత్తిగా వెళ్ళిపోండి అని చెప్పేటట్లు చేస్తున్నాడు. మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదండి. పోవద్దని చెప్పినటువంటి నోటితోనే మీరందరూ వెళ్ళిపోండి అనేటట్లు చేస్తున్నాడు. ఒకప్పుడు నెబుకద్నెజరు, హనన్యా, హజరియా, మిషాయేలు ఆ ముగ్గురిని, వాళ్ళ ముగ్గురితో అంటారు, నా చేతిలో నుంచి విడిపించగలిగిన దేవుడు ఎవడైనా ఉన్నాడా అంటాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. బాకా, పిల్లనగ్రోవి, పెద్ద వీణే, సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విని సమయంలో సాగిలపడి నేను చేయించిన ఈ ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల గుండములో మీరు వేయబడతారు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించే దేవుడు ఎక్కడున్నాడు అన్నవాడే, ఆనోరే 29వ వచనంలో ఏమంటున్నాడు? కాగా నేను ఒక శాస్త్రము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు అని అంటున్నాడు. 8వ వచనంలో మన భాగంలో మోషే అంటారు, అప్పుడు నీవు నీ సేవకులైన వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలువెళ్ళరని చెప్తారు. ఆ తర్వాత నేను వెళ్తాను. మోషే అలా చెప్పి అత్యాగ్రహంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గమనించండి, నీవు నీ సేవకులైన వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి నమస్కారం చేసి
నీవు నిన్ను ఆశ్రయించిన నీ ప్రజలందరూ బయలు వెళ్ళండి అని చెప్తారు అంటాడు. ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. వెళ్ళవద్దని చెప్పినవాడే, వెళ్ళవద్దు పంపించొద్దని చెప్పిన సేవకులు ఆనోళ్లే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు 10వ అధ్యాయంలో, వీడు ఎన్నాళ్ళు మనకు ఉరిగా ఉంటాడు అన్నవాళ్ళు ఇప్పుడు మోషే దగ్గరికి వచ్చి, మోషే గారు మీకు నమస్కారం అండి, మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. చూడండి, మన దేవుడు గొప్ప మార్పు చేయి దేవుడు, గొప్ప మార్పు కలగజేసేవాడు. ఎండిన భూముల్ని ఏదైనా తోటలాగా చేస్తాడు. చెకుముకి రాతి పర్వతాల నుండి నీటి ఓటలను పుట్టించే దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు, కీడును మేలుగా మార్చే దేవుడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు మనకుండగా మనం ఏ విషయంలో కూడా కృంగిపోని అవసరం లేదు, కృంగిపోవసరం లేదు. ఇశ్రాయేలీలందరూ ఫరో మనల్ని పోనివ్వడు, ఫరో మనల్ని పోనివ్వడు, ఐగుప్తు బానిసత్వం మనకు తప్పదు, అయ్యయ్యో ఇంకా ఎప్పుడు కూడా ఈ జగటమంటి పనిలోనే మనం ఉండాలి, ఇలాగా వాళ్ళు తలంచి ఉండొచ్చు. ఇలాగా వాళ్ళు చింతిస్తూ ఉండొచ్చు. అయితే మన దేవుడు గొప్ప మార్పు కలగజేసేవాడు. ఈనాడు మనకు ఎదురయ్యేటువంటి కష్టాల్లో మనం కూడా కృంగిపోని అవసరం లేదు. మన దేవుడు మార్పు చేయగల దేవుడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, అంగలార్పును నాట్యంగా మారుస్తాడంట. కీర్తన 30:12. నీవు నా గోడి బట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను అంటాడు. నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపచేశావు అంటాడు. కాబట్టి మన ప్రభు ఎలాంటి భయంకరమైనటువంటి శ్రమ అయినా, పరిశోధన అయినా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి నష్టమైనా, ఎలాంటి పరిస్థితుల నుంచైనా మనల్ని విడిపించగలవాడు. ఇంకా ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే 2-3 వచనాల్లో మన భాగంలో, కాబట్టి తన చెలికాని వద్ద ప్రతి పురుషుడు, తన చెలికత్తి వద్ద ప్రతి స్త్రీయు వెండి నగలు, బంగారు నగలు అడిగి తీసుకున్నాను ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగచేసెను. ఇక్కడ చెలికాని వద్ద, చెలికత్తి వద్ద ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు వెండి బంగారు నగలు అడిగి తీసుకోవాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. ఇంకా యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు దేవుడు కటాక్షం కలగజేశాడంట. ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేదను. ఇదొక ప్రవచనం. అబ్రహాముతోనే దేవుడు ఈ ప్రవచనాన్ని చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనం. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేద్దరు. ఆ జనములకు నేను తీర్పు తీరుస్తాను, ఆ తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరుదురని ప్రభు అబ్రహాంతోనే చెప్పారు. దేవుడు చెప్పినటువంటి వాగ్దానం నెరవేరకుండా పోదండి. ఇంకా నిర్గమాకాండంలో మోషేని పిలుస్తున్నప్పుడు కూడా 3వ అధ్యాయం మోషేతో కూడా ప్రభు చెప్తారు. 3వ అధ్యాయం 21-22 వచనాలు. అతడు మిమ్మల్ని పంపాను, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీ తన పొరుగుదానిని
తన ఇంట నుండి దానిని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు, మీ కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకుంటారు మీరు అని చెప్పారు ప్రభు. మోషేతో చెప్పారు, నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలగజేస్తాను కనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరంటున్నారు. ప్రతి స్త్రీ తన పొరుగు స్త్రీని వెండి నగలు, బంగారు నగలు అడిగిమ్మని తీసుకుని వాటిని ధరించుకుని వెళతారు అని చెప్తున్నారు. ఈ విషయం 3 సార్లు ఆదికాండం 15లో, నిర్గమాకాండం 3లో, ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో మనం చూస్తున్నాం. కనుక ఈ ప్రవచనం తప్పక నెరవేరింది. ఇశ్రాయేలులు ఐగుప్తీయులకు శత్రువులా, మిత్రులా? శత్రువులే కదా. ఐగుప్తీయులకి ఇశ్రాయేలీలు శత్రువులని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు కలగజేశారు. అయితే శత్రువులు ఏదైనా ఇస్తారా మనకి? ఎవరు కదా. కానీ వాళ్ళందరూ ఇచ్చారు. తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. సామెతల గ్రంథకర్త అంటారు 16వ అధ్యాయంలో 7వ వచనంలో, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులు సహా మిత్రులవుతారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉంది కాబట్టి ఆయన వారి శత్రువులైన ఐగుప్తీయులను వారి మిత్రులుగా చేశాడు. కాబట్టి మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. అప్పుడు శత్రువులను కూడా మిత్రులుగా చేయగలడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే ఆ 3 బాలురికి నెబుకద్నెజరు శత్రువే. అయినా సరే దేవుడు మిత్రుడిగా చేసేశారు. ఇంకా ఇలాంటి వాళ్ళని అనేక మందిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. అయితే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉందా లేదా అది చూసుకోవాలి. దావీదుని గురించి ప్రభు చెప్తారు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చేవాడు. కాబట్టి దావీదు ఇష్టానుసారుడు దేవునికి. దేవుని ఇష్టాన్ని, దేవుని ఉద్దేశాలని నెరవేర్చినవాడు. ఇంకా హానోకు గురించి రాసి ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడను. అతను కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందాను. హానోకు కొనిపోక ముందు దేవునికి ఇష్టుడుగా జీవించాడు. మన ప్రియ ప్రభువుని గురించి కూడా తండ్రి అయిన దేవుడు సెలవిస్తారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడు ఎవరి ఎడల ఇష్టాన్ని కలిగి ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే, యథార్థవంతుల ఎడల, సత్యవంతుల ఎడల ఆయన ఇష్టం కలిగి ఉంటాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. దేవుడు ఇష్టపడేది ఎవరిని అంటే యథార్థవంతుల్ని. 12వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. కాబట్టి సత్యవర్తనులు, సత్యవాక్య ప్రకారం ప్రవర్తించేవారు, వాక్యానుసారంగా జీవించేవారు ఆయనకిష్టులు. అందుకే హెబ్రీ పత్రికలో
హెబ్రీ గ్రంథకర్త అంటారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. 11:6 హెబ్రీ పత్రిక. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి ఎవరైతే దేవుని ఎడల అచంచలమైన విశ్వాసాన్ని కనుపరుస్తారో వాళ్ళే దేవునికి ఇష్టలు. కాబట్టి మనం దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు, మన ప్రవర్తన ఆయనకి ఇష్టమైనప్పుడు, ఆయన ఏదైనా మన జీవితాల్లో అసాధ్యాలను సాధ్యం చేయగలడు. ఇంకా మన భాగంలో మనం చూస్తున్నాం, తన ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసిన దేవుడు. ఈ మాట 3 సార్లు మనం చదువుతాం. నిర్గమకాండం 3:21లో, అలాగే మన భాగంలో 11వ అధ్యాయం 3వ వచనంలో, ఇంకా 12:36లో కూడా ఉంటుంది అన్నమాట. 12వ అధ్యాయం 36వ వచనం, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తీయులను దోచుకునిరి. ఒకప్పుడు శత్రువే ఇప్పుడు జాలి పడతా ఉన్నాడు. ఒకప్పుడు విరోధులు కూడా దయ చూపిస్తూ ఉన్నారు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు యెహోవా యోసేపుకు తోడై ఉండి అతని మీద కనికరపడి అతని మీద ఆ చెరసాల నాయకునికి కటాక్షము కలిగినట్లుగా చేశాడు. చెరలో ఉన్నప్పుడు యోసేపు మీద అధిపతికి కటాక్షం కలుగజేసిన దేవుడు, అలాగే బాలుడుగా ఉన్నప్పుడు జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో పడవేయబడినప్పుడు బాలుడైన మోషే మీద ఫరో కుమార్తెకు కటాక్షం కలిగించినట్టు చేసినటువంటి అద్భుతకరుడైన దేవుడు ఈనాడు ఐగుప్తీయులకు ఇశ్రాయేల్ మీద కటాక్షం కలుగజేస్తూ ఉన్నాడు. ఈనాడు మన మీద, మన శత్రువులకు మనపై, మన అధికారులకు మనపై కటాక్షం కలుగజేసేటువంటి దేవుడే ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఎట్టి విషయాల్లో కూడా, ఏ విషయాల్లో కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం చింతపడని అవసరం లేదు. అననుకూల పరిస్థితులను కూడా అనుకూలంగా మారుస్తాడు. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు, చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఇలాంటి దేవుని మనం సంపూర్ణంగా నమ్మాలి. ఆయనే మన కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. ఇన్ని దినాలు కూడా జగటమంటు పనిలో అతి విస్తారంగా పని చేయించుకున్నారు. పనికి సరిపడగా జీతం భత్యాలు వాళ్ళకి ఇవ్వలేదు. ఇంతవరకు జీతం ఇవ్వకుండా బిగబట్టుకున్నటువంటి సొమ్మంతా దేవుడు ఇప్పుడు ఇప్పిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆలోచించేయండి. ఆయన ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. అందుకే యాకోబు గారు అంటారు కదా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ధనవంతుల గురించి చెబుతూ, అయ్యో ధనవంతులారా, మీ మీదకు వచ్చేటువంటి ఉపద్రవాలను గురించి మీరు ప్రలాపించి ఏడవండి. 4వ వచనం అంటారు, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెడతా ఉంది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నాయి అంటారు. ఆ వచనం ప్రకారం చూస్తే ఇశ్రాయేలులు చేసినటువంటి శ్రమ, వారు పడిన కష్టం దేవుడు చూశాడు. వారు ఎంత కూలి ఇచ్చారో వాళ్ళకి మనకు తెలియదు, ఆయనకి తెలుసు. ఒకవేళ బెగబట్టిన కూలి మొరపెట్టింది కాబోలు ఇప్పుడు మొత్తం ఇప్పిస్తూ ఉన్నాడు. మన దేవుడు న్యాయవంతుడు. మనం కూడా ప్రభు నిమిత్తం ఆయా స్థలాల్లో కొంతమంది శ్రమపడి కష్టపడి ప్రభు పని చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలు కూడా శ్రమపడ్డారు. అందుకే వాళ్ళని ఒట్టి చేతులతో ప్రభు వెళ్ళనివ్వట్లేదు. మిక్కిలి ఆశతో బయలుదేరతారని ఆనాడు అబ్రహాముతోనే చెప్పారు ప్రభు. మిక్కిలి ఆశతో వారు బయలుదేరతారని చెప్పారు ప్రభు. అలాగే ఈ దినాల్లో కూడా దేవుని పని చేసేటువంటి వారు, దేవుని పిల్లలు రేపు ప్రభు ఎదుట ఒట్టి చేతులతో కనబడకుండా
మిక్కిలి ఆస్తి అంటే బహుమానాలు కలవారుగా, కిరీటాలు పొందుకునేవారుగా మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే ఎమ్మని అడిగి తీసుకోవాలన్నారు ప్రభు. వెండి నగలు, బంగారు నగలు అడిగి తీసుకోండి, అడిగి తీసుకోండి. బలవంతం ఏమీ లేదు, దొంగిలించాల్సిన అవసరం లేదు. అడిగి తీసుకోండి, అడిగి తీసుకోండి. ఇశ్రాయేలు అడిగి తీసుకున్నారు. 12వ అధ్యాయం 35-36 వచనాల్లో ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల వద్ద వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములు అడిగి తీసుకుంటారు. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసిన కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అడగగానే ఇచ్చినట్లు, అడిగి తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇది మోసమేం కాదు. ఒక విధంగా చూస్తే ఐగుప్తు దేశంలో వీరు ఎంతో శ్రమపడ్డారు కాబట్టి వాళ్ళకి రావాల్సింది తీసుకున్నారు. కాబట్టి పేదలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు మిక్కిలి ఆస్తితో బయలుదేరారు. దరిద్రులుగా ఉన్నవారు ధనవంతులుగా బయలుదేరారు. మరి ఈ వెండి, బంగారం ఇదంతా కూడా ఎందుకు ప్రభువు వారి చేత ఇప్పించారు అని మనం ఆలోచన చేస్తే, వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకోవడం కోసమా? కాదండి. వాళ్ళ పోషణ కొరక కాదని చెప్పవచ్చు. ఎందుకని? అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు వాళ్ళు. మరి ఎందుకోసం వీళ్ళకి వెండి, బంగారాలు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేయమని చెప్పినప్పుడు, నిర్మాణం చేస్తున్నప్పుడు వారికి ఇవ్వాల్సిందనమాట. నిర్గమకాండం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 1వ వచనం నుంచి యెహోవా మోషేకు ఎలాగో సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి అని ఇశ్రాయేలుతో చెప్పు. మనఃపూర్వకంగా అర్పించి ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏమనగా బంగారం, వెండి, ఇత్తడి, నీళ్ళ, దోమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రతిపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యములు, ధూపమునకు సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఎఫోదుకును పతకమునకు చెక్కు రత్నములు అనునవియే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలను. నేను నీకు కనుపరిచే విధముగా మందిరం యొక్క రూపమును, దాని అన్నిటి రూపమును నిర్మింపవలను. ఎందుకు ప్రభు వీళ్ళందరికీ ఇప్పించారు అంటే, ఎందుకు ఐగుప్తీయులకు కటాక్షం కలగజేశారు అంటే, వారి చేత ఎందుకు ఆ వెండి, బంగారు నగలను, ఆస్తిని ఇప్పించారంటే, వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకోవడానికి కాదు, మరి దేవుని మందిరాన్ని కట్టడం కోసం. దానికి ముఖ్యమైనది బంగారం, వెండి. ఇంకా చాలా రకాలైన వస్తువులు చూస్తున్నాం, కానీ ముఖ్యమైనదిగా బంగారము, వెండిని మనం చూస్తున్నాం. ఆ బంగారాన్ని, వెండిని ఐగుప్తుల వద్ద అడిగి తీసుకున్నారు వాళ్ళు. ప్రత్యక్ష గుడారంలో కూడా ముఖ్యమైనవి ఇవే. దేవుని పని కొరకే దేవుడు వాటిని ఇప్పించారు. అందుకే ఆ ప్రజలు మందిర నిర్మాణం కొరకే దేవుడికి వారు ఆస్తినిచ్చారు. అయితే వాళ్ళు ఏం చేశారు తర్వాత కాలంలో? దేవుని మందిరం కొరకు ఇవ్వబడవలసినటువంటి ఈ లోహాలని వారు ఒకప్పుడు ఏం చేశారు తెలుసా? విగ్రహారాధన కొరకు వాడారు. బంగారు దూడను చేశారంట. దేవుని పని కొరకు తెచ్చినది సాతాను పని కొరకు వాడారు అనమాట. దేవుని ఇష్టానుసారంగా వాడవలసింది సొంత ఇష్టానుసారంగా వాడారు. కాబట్టి వాళ్ళకి చాలా నష్టం కలిగింది. ఈ దినాల్లో కూడా దేవుడు అనేక మందికి ఆస్తిపాస్తులు ఇస్తున్నాడు. తమ సొంత ఇష్టానుసారంగా వ్యర్థమైన వాటి కోసం ఖర్చు పెట్టుకుంటారని కాదు. చాలామంది ఏం చేస్తున్నారంటే సొంత ఇష్టానుసారంగా వ్యర్థమైన వాటి కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ విషయాల్లో ప్రభు పిల్లలైనటువంటి మనం ప్రభుకు లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం.
దేవుడు మనకిచ్చిన సొమ్మును మనం ఎలా వాడుతున్నాం? దేవుని ఇష్టానుసారంగా వాడుతున్నామా? దైవ కార్యాల కోసమే వాడుతున్నామా? అది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. వీళ్ళు బంగారు దూడను చేసుకున్నారంట. బంగారు దూడను చేసుకున్నారు. బంగారు దూడను చేసుకున్నారు. ఆసా, హిజ్కియా అనేటువంటి యోధా రాజులు ఆరాము రాజుకి, అష్షూరు రాజుకి వెండి బంగారాలు ఇచ్చేస్తారు. మందిరంలో ఉన్నటువంటి వాటిని తీసి ఇచ్చేస్తారు. ఇలా చాలామంది వ్యర్థమైన వాటి కోసం ఖర్చు పెడతా ఉంటారు. దేవుడిచ్చిన సొమ్ము దేవుని మహిమ కొరకు మనం ఖర్చు పెట్టాలి. దైవ చిత్తానుసారంగా వాడితే అది ఎంతో ప్రయోజనం. కాబట్టి ప్రతివాడు దేవునికి లెక్క చెప్పాలి. ప్రభువులోకి వచ్చిన తర్వాత నీకు కలిగినది సమస్తం దేవుడిచ్చినవాడే. దేవుడే కలగజేశాడు నీకు ఆ సామర్థ్యాన్ని అంతటిని. అయితే దేవుని పని కొరకు నువ్వు వాడబడితే, నువ్వు కానీ నీ ఆస్తి కానీ ఏదైనా దేవుని పని కొరకు వాడబడితే అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా మనం చూస్తే 3వ వచనంలో మోషే అను ఆ మనుష్యుడు ఐగుప్తు దేశంలో ఫరో సేవకుల దృష్టికి, మనుషుల దృష్టికి మిక్కిలి గొప్పవాడయ్యాడంట. ఒకప్పుడు తనకున్నటువంటి గొప్పతనాన్ని అంతటిని విడిచిపెట్టాడు. ఐగుప్తీయుల సకల విద్యలు అభ్యసించాడు. అది గొప్పతనమే. ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకున్నాడు. అది గొప్పతనమే. అయితే ఈ గొప్పతనాలన్నిటినీ మోషే విడిచిపెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మిక్కిలి గొప్పవాడుగా మోషేని చేశాడు. అలాగే మనం కూడా ప్రభు నిమిత్తం ఇహలోక సంబంధమైన ఐశ్వర్యాలు, ఈ గొప్పతనాలు మనం విడిచిపెడితే మిక్కిలి గొప్పతనాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకే 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం కదా, దేవుడు మోషేతో ఫరోకు నేను దేవుడిగా నియమిస్తున్నాను. ఇదెంత గొప్ప ఆధిక్యత అండి. ఇదెంత గొప్ప ఆధిక్యత. ఒకసారి అమజ్యా అనే రాజుతో దేవుడు మాట్లాడి, ఇశ్రాయేలీలు నీవు యుద్ధానికి వెళుతున్నావు, ఇశ్రాయేలీల యొక్క సహాయం కోరుకోవద్దు, వాళ్ళతో కలిసి యుద్ధానికి వెళ్ళొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, వాళ్ళకు తోడుగా లేను కాబట్టి నీ యుద్ధంలో జయం నష్టపోతావు అని చెప్తారు. అప్పుడు అమజ్యా అంటాడు ప్రవక్తతోటి, ఇశ్రాయేలీలకు నేను 200 మణుగుల వెండినిచ్చాను కదా వాళ్ళ సైన్యాన్ని నాకు పంపించడం కోసం, మరి అదేం చేయను అని అడుగుతాడు. అప్పుడు ఆ దైవజనుడు అంటాడు, దీనికంటే అధికంగా దేవుడు నీకు ఇస్తాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఉంటుంది అన్నమాట. దినవృత్తాంతాల 2వ గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం నుంచి. అమజ్యా యోధా వారందరినీ సమకూర్చి యోధా దేశం అంతటను బెన్యామీను దేశం అంతటను వారి వారి పితరుల ఇంటిని బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించాను. అతడు 20 సంవత్సరాలు మొదలుకొని అంతకు పై ప్రాయం గల వారిని లెక్కింపగా ఈటెను డాళ్లను పట్టుకుని యుద్ధమునకు పోదగిన యోధులు 3 లక్షల మంది కనబడ్డారు. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలను 200 మణుగుల వెండికి కుదుర్చుకున్నాడు. దైవజనుడైన ఒకడు అతని దగ్గరకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు సైన్యము నీతో కూడా తీసుకుని పోవద్దు, యెహోవా తోడుగా ఉండడు. అలా పోవాలని నీకు మనసు ఉంటే నువ్వు తీసుకెళ్ళు. అలా తీసుకువెళ్ళిన యుద్ధం నువ్వు బలంగా చేసినా దేవుడు నీ శత్రువులు ఎదుట నేను కూల్చేస్తాడు. నిలబెట్టుట పడగొట్టడం కూడా దేవుని వశమే కదా అని చెప్పాడు. అమజ్యా దైవజనుని చూసి అంటాడు, ఇశ్రాయేలు వారి సైన్యానికి నేను ఇచ్చిన 200 మణుగుల వెండిని ఏం చేద్దాం అని అడుగుతాడు. అప్పుడు ప్రవక్త అంటాడు, దీనికంటే మరి అధికంగా యెహోవా నీకు ఇయ్యగలడు అని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. అప్పుడు అమజ్యా ఎఫ్రాయిములో నుండి తన ఎద్దుకు వచ్చిన సైన్యాన్ని వేరుపరిచి, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి,
అని వాళ్ళకి చెప్తాడు. 200 మణుగుల వెండి ఇచ్చాను కదా, ఏం చేయను అని అంటాడు. దైవజనుడు అంటాడు, దీనికంటే మరి అధికంగా యెహోవా నీకు ఇస్తాడు. దేవుని నిమిత్తం మనం ఏదైనా విడిచిపెట్టినట్లయితే అంతకంటే అత్యధికమైన దేవుడు మనకు ఇవ్వగలడు. పౌలు చెప్పినట్లు వెనకున్న వాటిని లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకు వేగిరపడదాం, అది ప్రయోజనకరం అంటాడు. ఫరో సేవకులు ఒకప్పుడు మోషేని చాలా చులకనగా చూసి ఉండొచ్చు. ఫరో తనకున్నటువంటి గొప్ప ఆధిక్యతలన్నీ విడిచిపెట్టి ఇశ్రాయేలుతో ఉన్నప్పుడు, ఆ తర్వాత మిద్యాను దేశానికి పారిపోయినప్పుడు మోషేను ఒక విధంగా పిచ్చివాడిగా భావించి ఉండొచ్చు. ఇంత గొప్ప ఐశ్వర్యాన్ని, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడాన్ని, ఈ గొప్ప ఆధిక్యతలన్నిటినీ కాలదని వెళ్ళాడే, వీడు ఎంత చదువుకుంటే మాత్రం ఏంటి, వీడికి జ్ఞానం లేదు అని అనుకుని ఉండొచ్చు. మోషే అంటాడు, నన్ను ఫరో కుమార్తె కుమారుడు అనొద్దు, ఈ గొప్ప ఐశ్వర్యం నాకు అక్కర్లేదు, నేను ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్తాను, వాళ్ళతోనే ఉంటాను అన్నాడు. చాలామంది ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు, అలా చేయకు అని వారించి ఉండొచ్చు. ఇదేంటి నువ్వు ఇక్కడ ఉంటే నీకు ఎంత ఆధిక్యత కలుగుద్ది, తర్వాత నువ్వే రాజు అవ్వచ్చు అని అలాగా ఎన్నో విధాలుగా మోషేతో ఎందరో చెప్పుండొచ్చు. వారి మాటలు మోషే విన్నట్లయితే ఆ మోషే ఏమైపోయేవాడు, అసలు మోషే అనే పేరే బైబిల్లో కనబడేది కాదేమో. కానీ మోషే వాటన్నిటిని విసర్జించిన కారణాన ఈనాడు ఈ స్థితిలోకి వచ్చాడు. నేటి దినాల్లో మనకు కూడా సాతాను బోధిస్తూ ఉంటాడు, లోకం బోధిస్తూ ఉంటుంది. మనం దేవుని మాట వినాలా, సాతాను మాట వినాలా అనేటువంటి సందిగ్ధంలో పడతాం. నువ్వు దేవుని పని కొరకు, దేవుని కొరకు చేస్తానంటావు, దేవుని పని చేస్తానంటావు, దేవుని కొరకు నిలుస్తానంటావు, నీకేం కలిసి వస్తుందని మనుషులు రకరకాలుగా తలస్తూ మాట్లాడుతుంటారు. అలా సమ్మతించామంటే మనకున్న ఆధిక్యతలన్నీ కోల్పోతాం. వాళ్ళకు లోబడకుండా మనం ప్రభు పక్షాన, ప్రభు కొరకు మనం నిలబడాలి. కాబట్టి మోషేని పోలి దైవ చిత్తానికి ప్రతికూలంగా కాకుండా దైవ చిత్తానికి అనుకూలంగా మనం ప్రవర్తిస్తూ, మనకు అనుకూలంగా ఉన్నటువంటి దేవునికి ప్రతికూలమైనటువంటి విషయాలన్నీ విసర్జించి, ఎట్టి శ్రమకైనా, ఎలాంటి పరిస్థితులకైనా, ఆధిక్యత కనిపించకపోయినప్పటికీ హీనమైన స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిన ప్రభు మీద ఆధారపడి, ప్రభు మీద ఆనుకొని మనం ముందుకు కొనసాగితే దేవుడు గొప్ప స్థానాన్ని ఇవ్వగలడు, గొప్ప స్థానాన్ని మనకి ఇవ్వగలడు. అవన్నీ విసర్జించాడు మోషే. యోసేపు కూడా గొప్ప స్థానాన్ని ఇస్తాడని ఆశించి తన ఎదుటిన్న వాటిని విసర్జించలేదు. అలా ఉంటే స్వార్థం అని చెప్పొచ్చు. కష్టమైనా, శ్రమైనా, నష్టమైనా దైవ చిత్తానుసారంగానే జీవించాలనేటువంటి ప్రాముఖ్యమైన గురి కలిగి సాగిపోయారు వాళ్ళు. మనం కూడా అలాంటి ప్రాముఖ్యమైనటువంటి గురి కలిగి సాగిపోవాలి. కాబట్టి మన అభిప్రాయాల్ని, మన చిత్తాన్ని విసర్జించి దేవుని చిత్తానికి సంపూర్ణంగా మనం లోబడాలి. ఒకవేళ జీవితకాలం అంతా మనం శ్రమలు పాలవలసి వచ్చినా, ఒకవేళ ఆధిక్యతలు దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, నా ప్రభు చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, ఇదే నాకు ప్రాముఖ్యమైనటువంటి గురి కలిగి మనం సాగిపోవాలి. అలా సాగిపోతే మనకి ప్రయోజనం. మోషే అలాగ చేశాడు, అందుకే మిక్కిలి గొప్పవాడయ్యాడు. మనం కూడా ఆ రీతిగా జీవిద్దాం, దేవుడిచ్చే ఆధిక్యతలు పొందుకుందాం. మిగిలిన విషయాలు రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.